డాక్టర్ గారు, క్యాన్సర్ వస్తే కీమోథెరపీ, రేడియోథెరపీ ఉంటాయి కదా, వీటిలో కీమోథెరపీ కన్నా రేడియోథెరపీ బెటర్ అని అంటున్నారు. వీటిలో దేన్ని ఎవరికి సజెస్ట్ చేస్తారో, అలాగే ఈ రెండింటిలో ఏది బెటరో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి రేడియాలజిస్ట్ డాక్టర్ జయలత గారు సమాధానం అందిస్తారు. రేడియోథెరపీ అంటే హై రేడియేషన్ ఇచ్చి కరెంట్నిచ్చి ట్యూమర్ని తగ్గించే విధానము. కీమోథెరపీ అంటే మనం ఇంజెక్షన్స్ ద్వారా, పవర్ఫుల్ ఇంజెక్షన్స్, కీమోథెరపెటిక్ డ్రగ్స్ ఇంజెక్షన్స్ రూపంలో మనం ఎక్కించి నరాల్లోకి ఎక్కించి ట్రీట్మెంట్ చేసే విధానం అండి. మెడికల్ ఆంకాలజీలో యూజ్ చేస్తారు. సర్జరీ అంటే ఆపరేషన్, ఏదైనా ట్యూమర్ గడ్డకి, క్యాన్సర్ గడ్డకి ఆపరేషన్ చేయడము. ఇది మూడు రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్. కానీ ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అది మన ఇష్టానుసారకంగా కాకుండా కొన్ని రకాల ట్రీట్మెంట్స్, ఇప్పుడు క్యాన్సర్ సర్విక్స్, గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్కి స్టేజ్ 1, స్టేజ్ 2లో ఒకవేళ మనం డిటెక్ట్ చేయగలిగితే, అంటే తొందరగా సెల్లో చేంజ్ వచ్చేటప్పుడే చేయగలిగితే, కరెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చిన ద్వారా పూర్తిగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టేజ్ 1 కొంచెం అడ్వాన్స్ అయ్యి స్టేజ్ 2, స్టేజ్ 3లోకి వచ్చినప్పుడు ఈ సర్జరీతో పాటు తర్వాత రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఫస్ట్ మనం గడ్డ వరకు చూసినప్పుడు, ఆ చిన్న గడ్డ 1 సెంటీమీటర్ ఆర్ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్జరీ చేసి పూర్తిగా గడ్డ తీసేస్తే చాలా వరకు క్యాన్సర్ నయం అయిపోయినట్లే. కానీ కొన్ని రకాలలో ఇంకా బ్లడ్లో కూడా మైక్రో ఇన్వేజన్ మనకు తెలియకుండానే రక్తంలో ప్రవేశించి ఉండట్లయితే అది కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి క్యాన్సర్ సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కీమోథెరపీ అంటే నేను చెప్పినట్లుగా ఇంజెక్షన్స్, కొన్ని సైకిల్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, అంటే 6 సైకిల్స్ అంటాము. 4 days ఇన్ అ వీక్ కంటిన్యూస్గా ఇచ్చి 2 days గ్యాప్ ఇస్తారు. ఇలాంటి పవర్ఫుల్ కీమోథెరపాటిక్ డ్రగ్స్ ఇచ్చి లోపల బ్లడ్లో ఉండే ఇంకా రెసిడ్యువల్గా ట్యూమర్ తీసేసిన తర్వాత కూడా ఉండే క్యాన్సర్ కణాలని చంపడానికి, కంప్లీట్గా నివారించడానికి కీమోథెరపీ యూజ్ చేస్తారు. ఈ మూడు రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఒకదానికి పర్టికులర్గా ఒకటే ఇస్తామని కాదు. ఈ ట్యూమర్ స్పెషలిస్టులు, ఆంకాలజిస్టులు, సర్జికల్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఆంకాలజిస్టులు, కరెంట్కి సంబంధించిన రేడియేషన్ ఆంకాలజిస్టులు కూర్చుని ఏ క్యాన్సర్కి ఏ స్టేజ్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరు ఏది ఫస్ట్ ఇస్తే చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అనేది నిర్ధారిస్తారు. ట్యూమర్ బోర్డ్స్ అంటారు. అంటే డిఫికల్ట్ కేసెస్కి కూర్చుని, అన్ని కేసెస్కి, వేరే అబ్రాడ్లో అయితే, వేరే విదేశాలలో అయితే ప్రతి కేసు డిస్కషన్కి వస్తుంది. అందరూ ఆంకాలజిస్టులు, అందరు స్పెషలిస్టులు కూర్చుని మనకి ఏ ట్రీట్మెంట్ మంచిదో, మంచి పద్ధతిలో బాగా పనిచేస్తుందో, పేషెంట్కి ఉపయోగపడుతుందో అనేది ఫస్ట్ కేసు వచ్చాక, ఫస్ట్ క్లినికల్ ఒక డాక్టర్ చూస్తారు, క్లినిషియన్ చూశాక స్టేజింగ్ చేస్తారు రేడియలాజికల్ పద్ధతి ద్వారా. ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజ్లో ఉందా, థర్డ్ స్టేజ్లో ఉందా, ఫోర్త్ స్టేజ్లో ఉందా అనేది నిర్ధారిస్తారు. ఈ స్టేజ్ని బట్టి ఎర్లీ క్యాన్సర్స్ అనుకోండి, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో చాలా వరకు సర్జరీ చేస్తే నివారించగలుగుతాం. అంటే సర్జరీ చేసి ఆ గడ్డ వరకు తీసేస్తే ట్రీట్మెంట్ కంప్లీట్గా అయిపోయినట్టే చాలా వరకు. తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేస్తారు, ఇయర్లీ ఫాలో అప్, 3 yearsకి ఒకసారి ఫాలో అప్, 5 yearsకి ఒకసారి ఫాలో అప్ చేస్తారు. అలా కాకుండా మన దేశంలో ఇనీషియల్గా వచ్చే క్యాన్సర్స్ని అందరూ నెగ్లెక్ట్ చేసేస్తారు. అందరు డాక్టర్స్ దగ్గరికి తిరిగి పూర్తిగా అది క్యాన్సర్ అని అనుమానం వచ్చి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో డిలే అయిపోతుందండి. డిలే అయిపోయేసరికి నౌ వాట్ ఎవర్ కేస్ ప్రజెంట్స్ టు ఆంకాలజిస్ట్, అది 3rd స్టేజ్కి 4th స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ స్టేజ్లో మనకి కంబైన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ 3 పద్ధతుల్ని క్లబ్ చేసి ఫస్ట్ సర్జరీ చేసి ఫాలోడ్ బై రేడియోథెరపీ ఇస్తారు. రేడియోథెరపీ కూడా ఇంకా ఏమన్నా ఉన్నది అని డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ కీమోథెరపీకి స్కిప్ అవుతారు. రేడియేషన్ కూడా ఏ ట్యూమర్కి ఎంత సైజ్కి ఎంత ఇవ్వాలి అనేది రేడియేషన్ ఆంకాలజిస్టులు డిసైడ్ చేస్తారు. ఇది కొంత అమౌంట్, అంటే 61 gray, 48 gray, 38 gray అనేది రేడియేషన్ టర్మినాలజీ. అవి అంత క్యాన్సర్స్ 6 weeksలో, 21 weeksలో, కొన్నిసార్లు 45 sittings, కరెంట్లు అంటారు కదా, 6 కరెంట్లు పెట్టారు, 25 కరెంట్లు పెట్టారు, 30 కరెంట్లు పెట్టారు అనేది. ఇది ఏంటంటే ఆంకాలజిస్టులు డిసైడ్ చేస్తారు ఎంత కరెంట్. కరెంట్ అంటే నథింగ్ బట్ పవర్ఫుల్ రేడియోథెరపీ రేడియేషన్ అనమాట. ఆ కరెంటు ఇచ్చి ఉన్న ట్యూమర్ని మార్చేస్తారు. కంప్లీట్గా మార్చేస్తే
చుట్టుపక్కల ఉండే చిన్న గడ్డే కాకుండా దాని చుట్టుపక్కల ఉండే ససెప్టబుల్ ఏరియాని కూడా మార్చేసేస్తారు. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మన మెయిన్ ట్రీట్మెంట్ ఉద్దేశము క్యాన్సర్ని కిల్ చేయడం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దోస్. అండ్ దెన్ ఇది క్లబ్డ్ విధానంలో కూడా యూజ్ చేస్తారు. క్లబ్డ్ అంటే రేడియేషన్ని, కీమోథెరపీని, సర్జరీని క్లబ్ చేస్తారు. కొన్ని సర్జరీ కంటే ముందే ఇచ్చేవి కొన్ని కీమోథెరపీస్ ఉంటాయి, సర్జరీ తర్వాత ఫాలో అయ్యేది కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే కరెంట్ కొన్నిసార్లు సర్జరీకి వీలు కావట్లేదు అనుకోండి, ట్యూమర్ చాలా పెద్దగా వచ్చేసింది అనుకోండి, దాన్ని ఫస్ట్ రేడియేషన్ ఇచ్చి సైజ్ కొద్దిగా తగ్గుతుందేమో చూసి దాంట్లో ఉండే యాక్టివిటీని తగ్గించి దెన్ ఫాలోడ్ బై సర్జరీ చేస్తారు. సో ఇది ఒక గడ్డకి ఒక ట్రీట్మెంట్ అనే ఫిక్స్డ్ పాయింట్ ఏమీ లేదండి. దిస్ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ అన్ ఎక్స్పర్ట్స్. ముగ్గురు కూర్చుని ఏ ట్రీట్మెంట్ ఎంతవరకు ఇస్తే మనకి ఇబ్బంది లేకుండా పేషెంట్కి చాలా యూస్ఫుల్గా ట్రీట్మెంట్ క్యూరబుల్గా ఉంటుందో ఆలోచించుకుని ఒక పేషెంట్ ఈచ్ పేషెంట్ ఇస్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. సో వాళ్ళకి కూర్చుని డిసైడ్ చేస్తారు. సో మనకు చెప్పవలసిన, ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ హ్యావింగ్ క్యాన్సర్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ తొందరగా ట్రీట్మెంట్ని ఆప్షన్ చేయడము అనేది ముఖ్యమైన పాయింట్. ఇదే కాకుండా ఇది క్యాన్సర్ అవ్వచ్చు అనే అవేర్నెస్ని కల్పించడం కూడా చాలా ముఖ్యమండి. మనము మెయిన్గా చేయవలసింది ఎర్లీ క్యాచ్ చేయాలి, అంటే తొందరగా వచ్చే ట్యూమర్ని పట్టుకోవాలి. అప్పుడే మనకి ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇవ్వడానికి అవకాశం వస్తుంది, కంప్లీట్గా క్యూర్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. క్యాన్సర్ అంటే ఇది తగ్గలేని జబ్బు అనే అపోహను పోగొట్టాలి.